తీసుకొని వచ్చాం ఇంటికి. మా వల్ల కాదు, మీ పాపని ఇంకా తీసుకొని వెళ్ళిపోండి, పాప పరిస్థితి బాగాలేదు. మేము చేయాల్సినవి మేము చేసాం, తనకి ఏమేమి చేయాలో అవన్నీ మేము చేసాం. ఇంకా మా వల్ల కాదని హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ రాసేసారు. పిల్లకేమో తగ్గదు, డిశ్చార్జ్ రాసేసారు, తగ్గిపోవడం పిల్లకి. పిల్ల పరిస్థితి సీరియస్. హాస్పిటల్లో ఉంటేనే ఆ విధంగా అవుతుంది, ఇంటికి వెళ్తే పరిస్థితి ఏదని మేము ఇంకా భయపడుతున్నాం. మా గుండెలు రైలు పరిగెత్తుతూ ఉన్నాయి, ఇంకా భయపడుతున్నాము. హాస్పిటల్ ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది, ఇంటికి వెళ్తే పరిస్థితి ఏదని ఇంకా భయపడుతూ ఉంది. ప్రార్థన చేసుకుంటే ఇంకా చేసేదేమి లేక పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టినప్పుడు ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము అందరం కూర్చొని పిల్ల దగ్గర కూర్చొని ప్రేరాయణ చేసుకొని ప్రార్థన చేసి బాగా అప్లై చేసి ప్రార్థన చేశాం. కన్నీటి ప్రార్థన చేశాం, అందరం పిల్ల కోసం కన్నీటి ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థత